రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాకపోయినప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా చర్చ చేయాలని చెప్పి నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు ఈ విషయం మీద చర్చ చేస్తే బాగుంటుంది, సబబు ఉంటుందని చెప్పి చెప్పారు. కాబట్టి మేము కూడా అంగీకరించినాం. మా అందరి అభ్యర్థన మన్నించి తమరు అవకాశం కల్పించారు. సభ్యులు అనేక అంశాలు చెప్పినారు అధ్యక్ష. అందులో ముఖ్యంగా నేను ముందు నుంచి నేను ఎవరికి ఆటంకం చేయాలని నా ఉద్దేశం కాదు. అసలు అంశమే మన పరిధిలోది కాదు. అయినప్పటికీ దాని ఇంపాక్ట్ మన మీద ఉంది, దాని ప్రభావం మన మీద ఉంది. కాబట్టి మనం మాట్లాడితే మంచిది అనుకున్నాం. దీని ద్వారా మనం ఆశించేది కూడా అధ్యక్ష రెండు ఉన్నాయి ఇక్కడ. రెండు ఏంటంటే మిత్రులు అక్బరుద్దీన్ గారు కానీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతూ స్వైప్ మిషన్లు వాటికి సంబంధించి కొంత మాట్లాడినారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ప్రధానమంత్రి గారి దగ్గర, దేశ ఆర్థిక మంత్రి దగ్గర ఈ డాటా, ఈ స్టాటిస్టిక్స్ సంపూర్ణంగా ఉంది. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే అధ్యక్ష, నగదు రహిత లావాదేవీల వైపు మనం పోవడం శ్రేయస్కరమా కాదా, సైబర్ చట్టాలనయా, హౌ సేఫ్ ఈ సైబర్? అధ్యక్ష, సేఫ్ అన్సేఫ్ ఇప్పుడు ఉంటుంది, అప్పుడు ఉంటుంది. ఇప్పుడు లేరా అధ్యక్ష? ఇప్పుడు దొంగతనాలు జరుగుతాలేవా, పిక్ పాకెటర్స్ లేరా? ఎందరు లేరు? క్రైమ్ అనేది దానికి ముడిపెట్టి మనం ఈ అంశాన్ని చూడలేం. దీని వెనుక ఉన్నటువంటి మాట చెప్పింది ఎవరంటే దేశ ప్రధాని గారు సాక్షాత్గా, ఎవరో చెప్పలేదు. తీసుకున్న ఉద్దేశం ఏంది కూడా వారు స్పష్టంగా చెప్పినారు. నా యొక్క స్టేట్మెంట్లో నేను ఉటంకించినటువంటి విషయాలు కూడా ప్రధానమంత్రి గారు చేసినటువంటి ప్రసంగంలోని మాటలే నేను చెప్పిన. దీన్ని ఉద్దేశించి దీన్ని తీసుకొస్తున్నామో అని వారు చెప్పారు. అదే నిజమైనట్టయితే ఆ దిశగా జరిగేది ఉంటే 100% మన రాష్ట్రం ఫోర్ ఫ్రంట్లో ఉండి ప్రధానమంత్రి గారికి మద్దతు తెలపాలి అధ్యక్ష. కారణం ఏంటంటే అంత గొప్ప జరుగుతున్నప్పుడు, నిజంగా గొప్ప జరిగేది అయినప్పుడు అంతకు మించి దేశం ఆశించేది ఉండదు అధ్యక్ష. సరే, మనకు కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కొన్ని విషయాలని అధ్యక్ష. రావాల్సినటువంటి పన్ను ప్రభుత్వానికి రావటం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్రానికి కానీ. ఇది సత్యం, మనందరికీ తెలుసు. చిన్న స్కీమ్ పెడితే ప్రభుత్వంలో వెంటనే పైరవకారులు పుట్టుకొస్తున్నారు, మనందరికీ తెలుసు. ఓ బియ్యం ఇద్దాం పేదల కంటే దానిలో వెంటనే పైరవకారులు పుట్టుకొస్తారు, దొంగ రేషన్ కార్డులు పుట్టుకొస్తారు, జవాబుదారి లేదు, పట్టుకుంటే గొడవ. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఓ గృహ నిర్మాణ కార్యక్రమం పెడితే దానిలో కుంభకోణాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అడ్డు లేదు, అదుపు లేదు. ఉన్నవాడు ఉండే పోతున్నాడు, లేనివాడు లేకనే పోతున్నాడు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఆలోచన చేశాము. ఎందుకు చేశానండి? వాట్ వాజ్ ద ప్రొవొకేషన్? ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా ఆర్థికవేత్త, ఆయనకు తెలుసు లోతుపాతులు, సంస్కరణ రావాలని అభిలాష్, కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేస్తానన్నాడు. కానీ అప్పుడు ఆయన కుదరలే, వారు దాన్ని లాంచ్ చేయలేకపోయినారు. ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆయనే చెప్పినారు స్వయంగా, ఇది అబ్నార్మల్ డెసిషన్, నార్మల్ డెసిషన్ కాదు, దీనివల్ల కొన్ని కష్టాలు ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్. కొత్తగా మనం మాట్లాడాల్సిన అక్కడ లేదు అధ్యక్ష, వారి దృష్టిలో ఉంది అది. వారు అడిగింది కూడా ఏంది, నాకు ఒక 50 రోజులు సమయం ఇవ్వండి అని యావత్ దేశాన్ని వారు కోరినారు. ఎంతకాలం శిక్ష అని జానారెడ్డి గారు అన్నారు. కొద్ది ఇబ్బందులు అన్నమాట వాస్తవం, మనం కూడా పడుతున్నాం. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. నేను ఢిల్లీ పోతున్నప్పుడు ఇదే ప్రధానమంత్రి గారిని కలవడానికి పోతున్నప్పుడు బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసిండు. ఏమి నాయన ఢిల్లీ పోతున్నా, తోవకర్స్కి ఏమైనా ఇస్తావా, డబ్బులు ఇస్తావా అంటే, నీకు 24,000 ఎలిజిబుల్ ఉంటుందా, ఇస్తా సార్ అన్నాడు. ఆ 24,000 తెప్పించుకొని జేబులో పెట్టుకొని పోయిన అధ్యక్షుని. ఇష్యూ ఏంటంటే అందరికీ వచ్చింది, ఇది ఏ ఒక్క వ్యక్తికో ఒకరికో వచ్చింది కాదు. కానీ దీని పర్యవసానం చాలా బాగుంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసే కంట్రీ నేను డెలివరీ చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఇక దేశంలో మరి ప్రధానమంత్రి కంటే ఉన్నతమైన పదవి ఇంకోటి ఉండదు. మరి వారు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, 3 టర్మ్స్ చీఫ్ మినిస్టర్గా చేసినారు, అనుభవం ఉంది. ఇలా ప్రధానమంత్రిగా బాధ్యతని చెప్తా ఉన్నారు. మేము ట్రస్ట్ చేయడం, మేము బిలీవ్ చేయడం అనడానికి అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, చూడాలి. ఈరోజు నితీష్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. నేను సపోర్ట్ చేసిన ఈ నోట్ల రద్దు విషయాన్ని నేను సపోర్ట్ చేసినా మంచి జరుగుతుందని ఆశించి నేను 50 రోజుల దాకా చూస్తా, ఆ తర్వాత ప్రశ్నిస్తానని మాట్లాడినాను. ఇలా హోల్ కంట్రీ థింగ్స్ లైక్ దట్. తప్పకుండా ప్రధానమంత్రి గారి దగ్గర ఏదో వ్యూహం ఉంటుంది కాబట్టి
వారు టైం కూడా చెప్పినారు, టైం ఫ్రేమ్ కూడా చెప్పినారు. ఊరికి అమాయకంగా చెప్పిన ఎవరు అనుకోవడం లేదు అధ్యక్ష. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ నేను సభ దృష్టికి తెలుసుకున్నా. ఎందుకంటే అందరు గౌరవనీయులైన శాసనసభ్యులు. నా ప్రార్థన ఒకటే ఏంటంటే, ఇంతకుముందు మిత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు సాధక బాధకాలు ఏమైనా ఉంటే తప్పకుండా తీసుకొని పోతాం. అధ్యక్ష, నేను వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు నేనే స్వయంగా అడిగాను. ఇండియన్ ఎకానమీ మోస్ట్లీ క్యాష్ రన్ ఎకానమీ. ఇది అందరికి తెలుసు, మనందరికీ తెలుసు, సత్యం, ఫ్యాక్ట్. దాన్ని వాళ్ళు విస్మరించలేము. జానారెడ్డి గారు అన్నట్టు, ఇతర మిత్రుడు కూడా అన్నట్టు, నేను అడిగిన ప్రధానమంత్రి గారిని, సాబ్ చెక్ देके सब्जी खरीदने वाले को हिंदुस्तान में एक आदमी को मुझे बताओ, चेक देके मछली खरीदने वाले को एक आदमी को मुझे बताओ, చెక్ దేకే జో మాంస్ ఖరీదతా ఈ దేశ్ మే ఏక్ ఆద్మీ ముझे बताओ. ఇన్ఫార్మల్ సెక్టర్లో చాలా బిజినెస్ ఉంది. మనం కూడా, నేను ఒక బ్యాంకు సీనియర్ అధికారితో మాట్లాడతాను అధ్యక్ష, మా బ్యాంకు ఉద్యోగులు కూడా ఏటీఎం కార్డు పోయి క్యాష్ తీసుకొని క్యాష్ జేబులో పెట్టుకొని పోతారు, కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా వ్యవహారం చేయరు అని చెప్పారు. ఎందుకు అధ్యక్ష ఆ పరిస్థితి ఎందుకుంది? ఇంతకాలం 70 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి అలో అయింది కాబట్టి అందరం కూడా అదే పని చేసినాం. జానారెడ్డి గారు అదే పని చేశారు, నేను అదే పని చేసిన, ప్రతి వాళ్ళం అదే పని చేసినాం. దీనికి ఎవరం అతీతం కాదు. ఎందుకు? నిన్నటి వరకు ఆ అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఎండ్ రిజల్ట్ చాలా బాగుంటుంది, గొప్ప దేశం తయారైందని వారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. మారిన పరిస్థితుల్లో మనం చేయాల్సింది, ఒక రాష్ట్రంగా, రాష్ట్రంలో సర్క్యులేషన్లో ఉండే మనీ స్విచ్ ఆఫ్ అయినప్పుడు తప్పకుండా వీఆర్ బౌండ్ టు లూజ్ అవర్ రెవెన్యూ. మన రెవెన్యూ పునరుద్ధరించాలంటే ఏ రాష్ట్రానికైనా సరే భారతదేశంలో తెలివైన పని ఏంటంటే, ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు ప్రోత్సహించడం. ఇది 100% పాసిబుల్ అని అడుగుతున్నా. 100% పాసిబుల్ కాదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు అధ్యక్ష. అన్నిటికన్నా ఎక్కువ నిన్నటి వరకు స్వీడన్ ఉందని చెప్పినారు, కానీ అన్నిటికన్నా లేటెస్ట్ తీస్తే బ్రసెల్స్లో 83% నగదు రహిత లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. అమెరికాలో 78-79% జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా, స్వీడన్ కూడా దగ్గర దగ్గర ఇదే రేంజ్లో ఉంది, చాలా దేశాల్లో ఉన్నాయి. ఇది మొత్తానికి మొత్తం 100% నగదు రహిత లావాదేవీలు సాధ్యం కాదు అధ్యక్ష. కొంత నగదు ఉండాల్సి వస్తుంది. ఆ మాట ప్రధానమంత్రి గారు కూడా నాతో చెప్పినారు. అది కొంత పరిమితిని బట్టి ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది. ఇంకోటి అధ్యక్ష, ఇది చాలామందికి అవగాహన కావడం లేదు. కొంతమంది వెకిలి పనులు కూడా చేసినారు, బంగారాలు కొనుక్కున్నారు, ఎక్కడైనా దాచుకుంటామేమో అనుకున్నారు. ఒక బాధ్యత గల వ్యక్తి అనుకొని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ సభ ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ పోవాలి. అల్టిమేట్గా నాకు ప్రధానమంత్రి గారు చెప్పిన దాన్ని బట్టి, కానీ గతంలో మేము కూడా ఈ ఫ్రంట్లో కొంత పనిచేసాం అధ్యక్ష, ఒక 20 సంవత్సరాల క్రితం. ఇది ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ అధ్యక్ష, ఒక నోట్ రద్దుతోనే అయిపోయేది కాదు. ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ టోటల్ క్లీనప్. టోటల్ క్లీనప్ అన్నప్పుడు ఏ రూపంలో కూడా ఎవరు కూడా రేపు డబ్బులు దాచుకోవడానికి ఆస్కారం ఉండదు అధ్యక్ష. జ్యువెలరీ డిక్లేర్ చేయమంటారు, దాంట్లో ఉండేది మహిళల దగ్గర ఎంత బంగారం ఉంటుంది, ఇంట్లో ఆడపిల్ల ఎంత ఉంటుంది, పురుషుల దగ్గర ఎంత ఉంటుంది. నేను చూపించిన అధ్యక్ష ఇట్లా రింగు, నా చేతికి ఒక రింగు ఉందని అడిగిన, నేను చెప్పిన, నేను ఇగో ఈ లిమిట్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఒక ఫేర్ సైకోస్ అవసరం లేకుండా నేను ప్రధానమంత్రి గారు చెప్పినా, వారు కూడా ఇప్పటికి ప్రకటించలే. మధ్యలో పేపర్లో ఏదో వచ్చింది తప్ప కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయలే. కానీ అపోహలు చెలరేగినాయి. బంగారం గుంజుకుంటారట, మీ పుస్తకాలు ఎవరు గుంజుకుంటారు అధ్యక్ష? అట్లా గుంజుకుంటారా? అట్లా జరుగుతుందా? దానికి లిమిట్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఎవరి దగ్గరైతే బంగారం కడ్డీలు ఉంటాయో అవి గుంజుకుంటారు, ఎవరి దగ్గరైతే దొంగ బంగారం బిస్కెట్లు ఉంటాయో వాటిని లాక్కుంటుంది కేంద్ర ప్రభుత్వం. లాక్కోవాలి కూడా. ఎవరి దగ్గర వజ్రాల రూపంలో నల్లధనం ఉంటుందో దాన్ని లాక్కుంటారు, లాక్కోవాలి కూడా, మనం కోరుకోవాలి. ఈ హోర్డింగ్ అనేది అల్టిమేట్గా కంట్రీని దహించి వేస్తుంది అధ్యక్ష, ఎవరికి కూడా మంచిది కాదు. డెఫినెట్గా ప్రధానమంత్రి గారు నాకు చెప్పే మాట నేను చెప్తా ఉన్న ధైర్యంగా, ఇక్కడ పొలిటికల్ క్లీనప్ లేకుండా ఎట్లా, ఈ క్రోనీ క్యాపిటలిజం పోకుండా ఎట్లా అనే క్వశ్చన్ కూడా నేను వారిని అడిగిన. వారు ధైర్యంగా చెప్పినారు 100% క్లీన్ కావాలి అంటే. నేను చెప్పిన, సార్ స్టేట్ భరించాలి, రికగ్నైజ్డ్ పార్టీల యొక్క ఎక్స్పెండిచర్ స్టేట్ భరించేటువంటి బాధ్యత తీసుకుంటే తప్ప క్లీనప్ కాదంటే, ఎస్ ఐఎమ్ రెడీ, దట్ విల్ బి ద పార్ట్ ఆఫ్ ద స్కీమ్ అని వారు చెప్పినారు అధ్యక్ష. నేను సంతోషపడ్డా. అది జరిగితే మనందరి గౌరవం, డెఫినెట్గా మంచిది. దేశానికి మంచి జరుగుతుంది అనే సమయంలో
తప్పకుండా ఇంకొక 2-3 విషయాలు చెప్పాలి అధ్యక్ష. నగదు రహిత లావాదేవీల వైపు పోయేటువంటి వాటిల్లో ఇప్పుడు ఇబ్రాహీంపూర్ విలేజ్ మన దగ్గర కూడా చేసినాం. నేను అక్కడ 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న అధ్యక్ష. ఆ నియోజకవర్గంలో 100% అక్కడ అమలు జరిగింది. ఇప్పుడు వాటర్ కొనుక్కునేటువంటి ఆర్ఓ మిషన్ దగ్గర కూడా వాళ్ళు స్వైప్ కార్డు ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ పే చేస్తూ ఉన్నారు, మొబైల్ యాప్ ద్వారా పే చేస్తూ ఉన్నారు. అకోదరా అని ఒక విలేజ్ ఒక సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం గుజరాత్లో అయింది అధ్యక్ష. అక్కడ 600-700 జనాభా ఉంది. ఇక్కడ ఇబ్రాహీంపూర్లో మన దగ్గర 1200 జనాభా ఉంది అధ్యక్ష. ఒకవేళ మనం పోయేద్దామంటే అందరికి నేను వసతి ఏర్పాటు చేస్తా అధ్యక్ష. అందరం కలిసిపోయి ఇబ్రాహీం నగర్ పోయి వాళ్ళని ప్యాడ్ చేసి వద్దాం, మనం వాళ్ళని ఉత్సాహపరిచి వద్దాం. డెఫినెట్గా రాష్ట్రం యొక్క ఆదాయం పడిపోవద్దు అని మనం అనుకుంటే నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. తమ ద్వారా ఈ సభ ద్వారా గౌరవ సభ్యుల ద్వారా ఎంత తొందరగా రాష్ట్ర ప్రజలు మేల్కొని నగదు రహిత లావాదేవీల వైపు పోతారో, మనీ సర్క్యులేషన్లోకి తెచ్చుకుంటారో ఆ రాష్ట్రాల ఆదాయాలు పడిపోకుండా ఉంటాయి, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా ఉంటుంది, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. మొత్తానికి మొత్తం 100% సాధ్యం కాదు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు కూడా ఆ ఉద్దేశంలో లేరు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మాట చెప్పలే. అరుణ్ జైట్లీ గారు నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇలా పేపర్లో వచ్చినారు. 100% సాధ్యం కాదు, ఓ 70%, 80%, 90% పోతాం. స్వైప్ మిషన్ల విషయం అధ్యక్ష, దీనిలో కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అబరేషన్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర లెక్కలు లేవు అధ్యక్ష. అవకాశం లేదు కాబట్టి, ఇంతకుముందు జరిగింది కాబట్టి, జరగగలిగింది కాబట్టి ఎవరు వాడలే, మనం కూడా వాడలే అధ్యక్ష. నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, నేను కూడా చెక్ రాసి క్యాష్ తెప్పించి క్యాష్ వాడుతున్నా తప్ప చెక్ రాస్తలేను. 10 రూపాయలకు చెక్ రాసే అలవాటు లేదు ఈ కంట్రీలో, 50 రూపాయలకు చెక్ రాసే అలవాటు లేదు కాబట్టి జరిగింది. కానీ ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక మార్పు వచ్చినప్పుడు, ఆ మార్పు దేశం యొక్క మంచికి దారితీస్తుంది అనుకున్నప్పుడు అందరం ఆలోచన చేయాలి అధ్యక్ష. స్వైప్ మిషన్లు ఒకటే సాధ్యం కాదు. నగదు రహిత లావాదేవీలు అంటే మనం చాలామంది అనుకుంటున్నాం స్వైప్ కార్డ్స్, స్వైప్ మిషన్స్ అనుకుంటున్నాం. కాదు అధ్యక్ష, ఇలా చాలా ప్రక్రియలు వచ్చినాయి, మనందరికి తెలియదు. 51 రకాల యాప్స్ ఉన్నాయి అధ్యక్ష. యూపీఐ అంటారు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది నా ముందే మన ప్రభుత్వ కార్యదర్శులు చేసినారు. మన రామచంద్రరావు గారు, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఇంకో ఫైనాన్స్ సెక్రటరీ అప్పుడు నవీన్ మిట్టల్ ఫైనాన్స్లో ఉండే అధ్యక్ష. 10 రూపాయలు వారిది ఒక బ్యాంకు, వీరిది ఒక బ్యాంక్, డిఫరెంట్ బ్యాంక్స్. ఎట్లా జరుగుద్ది అని నేను అడిగితే నా ముందే చేసినారు అధ్యక్ష. వీరి అకౌంట్ నుంచి 10 రూపాయలు 3 నిమిషాల్లో అక్కడికి పోయినాయి, మళ్ళీ వారు ట్రాన్స్ఫర్ చేస్తే 2 మినిట్స్లో మళ్ళీ వీరి అకౌంట్లోకి వచ్చినాయి. అంటే దాన్ని వచ్చింది కూడా చూపిస్తుంది అధ్యక్ష యాప్లో, సక్సెస్ అని. ఇటు నుంచి అటు పోయింది చూపించింది, అటు నుంచి ఇటు వచ్చింది చూపించింది. తెల్లారి షీట్ తెప్పించిన అనుమానం వచ్చి కరెక్ట్ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయింది. ఒక స్వైప్ మిషన్స్ అంటే అధ్యక్ష, ఈరోజు భారతదేశంలో ఉన్న స్వైప్ మిషన్ల సంఖ్య ఎంటైర్ కంట్రీలో 15 లక్షల అధ్యక్ష. నిజానికి దేశానికి స్వైప్ మిషన్ల మీదనే మాత్రం ఆధారపడితే కావాల్సిన స్వైప్ మిషన్ల సంఖ్య 10 కోట్లు. ఇది ప్రధానమంత్రి గారికి తెలుసు అధ్యక్ష, వారేం అమాయకంగా లేరు. దీన్ని తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, దీని మీద డ్యూటీ తీసేసినారు. స్వైప్ మిషన్లు మనం కొనియాలని కొంతమంది మిత్రులు అంటున్నారు, అది మన పరిధి కాదు, అది బ్యాంకరే సప్లై చేయాల్సి ఉంటుంది. దాని కోడు పిన్ను వ్యవస్థ ఉంటుంది, మనం ఎటువంటి కొనుకొచ్చి ఇవ్వడానికి ఉండదు. ఆ బ్యాంకులు దాని వ్యవహారాలు చేసేవాళ్ళే, దాని కోడ్ ఉంటుంది, పిన్ కోడ్ ఉంటుంది, వ్యక్తిగతమైన కోడ్ ఉంటుంది, కాబట్టి దాని సేఫ్టీ ఉంటుంది. కాబట్టి బ్యాంకులే సప్లై చేస్తాయి. బ్యాంకర్స్తో మేము మాట్లాడినప్పుడు, సార్ మేము పెద్ద ఎత్తున ఇంపోర్ట్ చేసుకోవాలి, అవి 3-4 కంపెనీలే ఉన్నాయి వరల్డ్ మొత్తంలో, డ్యూటీ మాఫ్ చేయమని ప్రధానమంత్రి గారు చెప్పమంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో అధ్యక్ష వారిని సెండ్ ఆఫ్ చేసినప్పుడు నేను ప్రత్యేకంగా వారిని రిక్వెస్ట్ చేసిన, ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకొని దాని డ్యూటీ కూడా మాఫ్ చేసినారు, కంప్లీట్ వేవ్ ఆఫ్ చేసినారు. ఇట్లా ఒక స్వైప్ మిషన్లతోనే జరగదు అధ్యక్ష. గో మొబైల్ అనే నినాదం రాబోతా ఉంది. మొబైల్ యాప్ల వాడకం ద్వారా, స్వైప్ మిషన్ల వాడకం ద్వారా, చెక్కుల ద్వారా వ్యవహారం చేయడం ద్వారా, ఇంకా చాలా చాలా మొబిక్విక్ అని ఉంది అధ్యక్ష, కూరగాయల బండి అని పెట్టుకుంటున్నాడు, ఆ విధంగా కూడా ఉన్నది. నేను అలా కోరేది ఏంటంటే, ఏది కొత్తగా వచ్చినా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మార్పును అంత తొందరగా మనం అంగీకరించాం. కానీ నా ప్రార్థన గౌరవ సభ్యులకు, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, దయచేసి కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది ఎవరికో నష్టమో కష్టమో కలిగించాలని చర్య నేను అనుకోవడం లేదు. వారు చెప్పిన, ప్రధానమంత్రి గారు చెప్పిన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో 100% జరిగితే అద్భుతమైన దేశం తయారవుతుంది. కాబట్టి మనం ఈ స్కీమ్లో పార్ట్నర్ చేయడంలో తప్పు లేదనే భావన అధ్యక్ష. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకో పార్టీ కాదు అధ్యక్ష, ఒక కేంద్ర ప్రభుత్వం. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ద డే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద డే, హీ మ్యాటర్స్, ద గవర్నమెంట్ మ్యాటర్స్. కాబట్టి ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఒక నిర్ణయం ఆ ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు తప్పకుండా అందులో మంచి ఉంటే, దేశానికి సమాజానికి న్యాయం అయింది అనుకుంటే, న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు, దేశం బాగుపడాలని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా దాన్ని సమర్థించవలసిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే నేను కూడా దాన్ని వెల్కమ్ చేసిన అధ్యక్ష. నాకేం వ్యక్తిగతమైన కథలు లేవు, అటువంటి అవసరాలు కూడా లేవు. కాబట్టి
ఎంత త్వరగా మనము నగదు రహితంగా ట్రాన్సాక్షన్ చేయడం పెంచితే అంత లాభం మన రాష్ట్రానికి జరుగుతుంది. ఇది ఒకరు అనుకుంటే కాదు, ఎక్కడికక్కడ బ్యాంకర్స్ ముందుకు రావాలి. ఆ విద్యార్థులు ప్రతి కాలేజీ విద్యార్థులు ప్రతి గ్రామంలో ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. 30th డిసెంబర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఒక 15 రోజుల పాటు మొత్తం రాష్ట్రం అంతా ఒక వెల్లువలాగా విప్లవంలా కూడా పోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు కూడా నా ప్రార్థన, మీరందరూ దయచేసి మీ కాన్స్టిట్యూన్సీలో చేయండి. ఒక దగ్గర 90% రావచ్చు, ఒక దగ్గర 30% రావచ్చు, ఒక దగ్గర 70% రావచ్చు. కానీ నగదు రహిత లావాదేవీల వైపు రాష్ట్రం పురోగమిస్తుంది. సైబర్ క్రైమ్ మీద కూడా ప్రధానమంత్రి గారికి అవగాహన ఉంది. అది ఎట్లా అరికట్టాలన్నా కూడా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. అన్ని విషయాలు బయటకు చెప్పరు అధ్యక్ష. ఇది ఒక ప్యాకేజ్, ఒక వ్యూహం ఇది. కాబట్టి ప్రతిదీ చెప్తూ పోతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. నేను అనవలసిన మాట కాదు కానీ బాధ కలుగుతూ ఉంది. బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది అంటే మనకు గౌరవం ఉంటుంది. కానీ వాళ్ళు అక్కడ కూడా కొన్ని దుర్మార్గాలు, అందరూ నేను అంటం లేదు, కొంత దుర్మార్గం జరుగుతూ ఉంది. కొత్త నోట్లు పట్టుబడతా ఉన్నాయి. సిబిఐ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. చూస్తే బాధ అవుతూ ఉంది. వీళ్ళు కూడా ఈ దుర్మార్గాన్ని పాల్పడుతున్నారా అనేటువంటి ఒక ఇంత మంచి కార్యక్రమంలో సహకరించాల్సింది పోయి ఇచ్చట జరుగుతుందనే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి లీక్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారంగా దీన్ని తీసుకొని పోయే వ్యూహం జరుగుతూ ఉంది కేంద్రంలో. నేను స్వయంగా మాట్లాడిన కాబట్టి నాకు అవగాహన ఉంది. ఇది ప్రజలను నష్టపెట్టాలి, కష్టపెట్టాలని పెట్టేటువంటిది కాదు. ప్రధానమంత్రి గారు స్వయంగా మై మాఫీ చేతాం జో ఆప్కు తక్లీఫ్ ఓరే అని చెప్పి 50 days టైం ఇవ్వమని అడిగినారు. ఆ 50 days మనందరం టైం ఇద్దాం, మాట్లాడదాం. ఇది ఒక భాగం అధ్యక్ష. పెద్దలు జానారెడ్డి గారు ఒక గొప్ప మాట చెప్పినారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పడిపోతుంది, మరి దాన్ని ఎట్లా తీసుకుపోవాలనో ముందుకు పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందా అని అడిగినారు. డెఫినెట్గా సార్ మీరు చెప్పింది కరెక్టు. కొంత ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. రివ్యూ చేస్తూ ఉంటే మన రిజిస్ట్రేషన్ది రోజుకు 15 నుంచి 16 కోట్లు రావాల్సింది 11 కోట్లకు తగ్గింది. పూర్తిగా పడిపోలేదు. నాకు వాస్తవంగా చాలా భయం ఉండే, కానీ 11 కోట్లు చలామణి జరుగుతూ ఉంది. ఎక్సైజ్లో మన ఆదాయం పెద్దగా పడిపోలేదు, లిటిల్ బిట్ స్లంప్ ఉంది, కొంత స్లంప్ ఉంది. ఈ విధంగా మనం ఊహించినంత వర్స్ట్గా ఇంపాక్ట్ లేదు, కానీ కొంత ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. కొంత మేరకు మన మీద భారం పడుతుంది. ఆ భారాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఏం చేయాలంటే ప్రధానమంత్రి గారికి నేను సూచన ఇచ్చినాను. మీరు మొన్న 45% ఏదైతే అమ్నెస్టీ ఇచ్చినారో ఇన్కమ్ ట్యాక్స్లో, దానిలో ఒక 27,000 కోట్లు మీకు వచ్చింది. రాష్ట్రాలకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది అధ్యక్ష. ప్రతి రాష్ట్రానికి 500, 600, 1000 కోట్లు తక్కువ పడుతుండొచ్చు, దాన్ని ఇవ్వాలని అడిగినాం అధ్యక్ష. క్యాష్ రిచ్ పిఎస్యూలని నవరత్న ఉంది, అటువంటి వాటి దగ్గర డబ్బు ఉంది, అది తీసుకొని కూడా రాష్ట్రాలను ఆదుకోమని చెప్పడం జరిగింది అధ్యక్ష. నా ప్రార్థన అందరితో కూడా ఒకటే ఏంటంటే, పేదలకు కలిగే కష్టాలు నిర్మూలించడంలో కేంద్రం చిన్న డినామినేషన్ నోట్లు మన రాష్ట్రానికి ఎక్కువ పంపించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మేము ఆల్రెడీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు సభలో జరిగిన చర్చ సారాంశాన్ని కూడా వీలైనంత తొందరగా నేను కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా చేరవేస్తాను. ప్రధానమంత్రి గారికి చేరవేసే ప్రయత్నం చేస్తాను, ఆర్థిక మంత్రి గారు కూడా చేరవేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎక్కువ క్యాష్ మార్కెట్లోకి రావాలి, చిన్న డినామినేషన్ నోట్లు రావాలి, చిన్న వ్యాపారులకు, రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి. ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తుల మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. కేంద్ర సహకారం తీసుకుంటూ కష్టాలు మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నా ప్రార్థన ఏంటంటే, చదువుకున్న యువకులు, మేధావులు, ఇంటలెక్చువల్స్, ప్రభుత్వ ఉద్యోగస్తులు, వివిధ రకాల ఉద్యోగస్తులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ముందుగా దీనికి నాయకత్వం వహించాలి. వాళ్ళు కథానాయకులు కావాలి. ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టుగా ఒకటి చేసుకుంటూ పోతేనే ముందు పోయే మార్గం వస్తుంది. ఒకసారి మొత్తం క్రాంతి రాదు. ప్రయత్నం ప్రారంభమైంది కాబట్టి దానిలో మనం కూడా భాగస్వామ్యం అవుదాం. అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు, ఆ మద్దత్ మत करो అని చెప్పినారు. మద్దత్ कोई नहीं कर रहे, अगर हमारे साथ नाइंसाफी होता जरूर हम लड़ेंगे, सबसे पहले हम लड़ेंगे, इसमें हम पीछे हटने वाला नहीं है. आप जो बात बोले टेररिज्म के खिलाफ ये कदम है, तो हर कोई सब साथ देगा. ब्लैक मनी को खत्म करने में ये कदम है, हर कोई साथ देगा. कोई दूसरे गलत चीज़ों को बंद करने का ये काम है तो हर कोई साथ देगा, हर शहरी साथ देगा. हर शहरी जैसा अच्छा काम के लिए साथ दे रहे तेलंगाना सरकार भी उसी मन बना के उसी लाइन में सपोर्ट कर रहे स्कीम को. वरना कोई हमारा कोई इसमें सियासी मतलब नहीं है, कोई गलत समझने की बात नहीं है. इसीलिए जब तक केंद्र सरकार का कदम अच्छाई के लिए होगा, जब तक टोटल क्लीनअप के तरफ होगा, जब तक ये पूर्ण क्रांति के तरफ होगा, तेलंगाना सरकार बिल्कुल केंद्र सरकार के साथ रहेगा. अगर सरकार जनता के मुश्किल को नहीं समझता है, हम भी केंद्र सरकार से लड़ेंगे, ये बात मैं कहता हूं अध्यक्ष. అందుకోసం once again I appeal to the honorable Prime Minister of the country. The scheme which has been started with the demonetizing of certain digital notes
500,000 rupees notes shall not stop here. It should go towards the total cleanup. If it is going to be a total cleanup, the state of Telangana will stand by the Prime Minister, the government of India. It will support. If it is not going to be a total cleanup, it will be disastrous for the country. Once again, I earnestly appeal to the government of India, through you, sir, through this house, please go for the total cleanup so that the country flourishes, poverty is reduced, and everybody lives a dignified life. అధ్యక్ష, ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజానికాన్ని నేను కోరేది, ఎంత తొందరగా మనం నగదు రహిత లావాదేవీల వైపు పోగలుగుతామో అంత తొందరగా పోయే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వ చర్యలు ఎట్లా ఉంటాయో డే టు డే రివ్యూ చేస్తూ ఉంది ప్రభుత్వం. మీ కష్టాలు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి చేయగలిగిన సాయం సహకారం తప్పకుండా అందిస్తాం. ఆ దిశగా జరిగే ప్రయాణంలో పరిణామాలను అంచనా వేసుకుంటూ, పరిణామాలు ఎస్టిమేట్ చేసుకుంటూ ముందుకు సాగుదాం, అభ్యుదయ పథంలో ముందుకు పోదామని తెలియజేస్తూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. The house is adjourned to meet again at 10 a.m. tomorrow.